విద్య ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా ఈ యొక్క డ్రామా ప్లస్ ప్యానల్ డిస్కషన్ చేయబోతున్నారు. ఇది ఒక లెసన్ అనమాట. సెక్యులరిజం అనే లెసన్ మేము ఈ మోడల్లో చెప్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రధాన ఉపాధ్యాయులకి, మా స్టాఫ్ సెక్రటరీ గారికి, విద్యా కమిటీ చైర్మన్ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఎంతో ఆసక్తిగా మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి బీఈడి విద్యార్థులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు. అనగండాలు దాటించు నల్లవాడు. తారంగాలు ఆడేవాడు, పిల్లన క్రోవి ఊదేవాడు, వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు. తారంగాలు ఆడేవాడు, పిల్లన గ్రోవి ఊదేవాడు, వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు. أشهد أن لا إله إلا الله أشهد أن لا أشهد أن محمدا
محمدا رسول الله. أشهد أن عليا ولي الله. الله أكبر الله أكبر جهاد करता पुरख निर्भव निर्वैर अकाल मूरत अजूनी शैभं गुर प्रसाद जप आद सच जुगाद सच है भी सच नानक होसी भी सच। सोचै सोच न होवई जे सोची लखवार चुपै चुप न होवई जे लाए रहा निवतार। भुखिया भुख न उतरी जे बन्ना पुरियां भार सह सियाणपा लख होए तां इक न चलै नाल। क्यों सचियारा होइए क्यों कूड़ै टुटै पाल। हुक्म रजाई चलना नानक लिखिया नाल। हुक्मी होवन आकार हुक्म ना केहा जाई। हुक्मी होवन जी हुक्म मिले वड्याई। हुक्मी उत्तम नीच हुक्म लिख दुख सुख पाईए। इकना हुक्मी बख्शी से हुक्मी सदा भवाईए। हुक्मै अंदर सब को बाहर हुक्म ना कोय। नानक हुक्मै जे बुझै ताहू मैं कहे न कोय। गावै को तान होवै किसै तान। गावै को दात जाने निशान। गावै को गुण वड्याइयां चार। गावै को विद्या विखम विचार। गावै को साज करे तनखे। गावै को जी लै फिर दे। गावै को जापै दिसै दूर। गावै को वेखै हाजरा Lord Jesus, I come before you just as I am. I am sorry for my sins. I repent of my sins. Please forgive me. In your name, I forgive all others for what they have done against me. I renounce Satan, the evil spirits, and all their works. I give you my entire self, Lord Jesus, now and forever. I invite you into my life, Jesus. I accept you as my Lord, my God, and my Savior. Please heal me, change me, strengthen me,
body, soul, and spirit. Come, Lord Jesus. దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే అందాల బంధం ఉంది ఇంతవరకు మీరు డ్రామా చూశారు. ఈ డ్రామా ద్వారా మీకు ఏమర్థమైంది? కొట్టం చెప్పండి. అన్ని మతాలు కలిసిన దేశమే భారతదేశమే అర్థమైంది. ఇంకా ఏమర్థమైంది? ఐకమత్యమే మన బలం అనే విషయం కూడా మనకు తెలిసింది. సో ఇక్కడ 2 స్టెప్లు అనమాట. ఫస్ట్ స్టెప్లో మీరు ఒక డ్రామా చూసారు చక్కగా. 2వ స్టెప్లో ప్యానల్ డిస్కషన్ అన్నాం. ఈ డ్రామా మీద అలాగే సెక్యులరిజం మీద ఈరోజు మన ప్యానల్ డిస్కషన్లో పాల్గొనడానికి వచ్చినటువంటి 6 వక్తలు ఉన్నారు. అమ్మ మీ 6 రావాలి వాళ్ళకి. మరి ఈరోజు మన ప్యానల్ డిస్కషన్లో పాల్గొనడానికి వచ్చినటువంటి ఈ 6 భక్తులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన దేశం సెక్యులర్ విధానం మీద మీరు మాట్లాడాలని కోరుతూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. ఒక్కసారి వీళ్ళకి అభినందనలు తెలియజేస్తాం. మిమ్మల్ని మీరు ఒకసారి పరిచయం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్. నా పేరు ఉమా, నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఓకే,
థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్. నా పేరు సతీష్, నేను 8th క్లాస్ చదువుతాను. థ్యాంక్ యూ. నెక్స్ట్. నేను 8th క్లాస్ చదువుతాను. థ్యాంక్ యూ. నెక్స్ట్. నేను 8th క్లాస్ చదువుతాను. నెక్స్ట్. నా పేరు శర్వాణి, నేను 8th క్లాస్ చదువుతాను. శర్వాణి 8th క్లాస్ చదువుతున్నాను. థ్యాంక్స్ అమ్మా. అసలు సెక్యులరిజం అంటే ఏంటి నాకు తెలియజెప్పాలి, మా పిల్లలకు తెలియజెప్పాలి. వ్యవహారాల నుండి రాజ్యాలను వేరు చేయడాన్ని సెక్యులరిజం అంటారు. మత వ్యవహారాల నుండి రాజ్యాన్ని వేరు చేయటాన్ని సెక్యులరిజం. ఇంకా రాజ్యపాలన నిర్వహణలో మత ప్రమేయం లేకపోవడం సెక్యులరిజం. రాజ్యపాలన నిర్వహణలో మత ప్రమేయం లేకపోవడమే సెక్యులరిజం. నెక్స్ట్. దేశానికి రాజ్యమతం అంటూ ఏది లేకపోవడం, అన్ని మతాలను సమానంగా చూడడం, దానిని సెక్యులరిజం అంటారు. సెక్యులరిజం అంటే సెక్యులర్ కంట్రీస్ లో అసలు మతం ఉన్నదా? ఉంటుంది. అంటే దానికి ఇంపార్టెన్స్ ఉండదు. అంటే అలాగా అంటే మతం ఉందంటే అది ఒక ఫార్మాలిటీగా ఇప్పటి నుంచి మన పెద్దవాళ్ళు అనుసరిస్తున్నారు కాబట్టి అది అలా ఉంటుంది. కానీ దానికి ఇంపార్టెన్స్ అంటే ప్రాధాన్యత లేదు. ప్రాధాన్యత అనేది సెక్యులర్ దేశం. ఓకే. నెక్స్ట్ ఇంకా ఎవరైనా? వ్యాధికాలపై వివరిత తెలియని మతములను పూర్తి చేసే సమానత్వం ఇవ్వడం లౌకిక విధానం. అంటే ఇక్కడ మనకు ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో లౌకిక తత్వం లేదా సెక్యులర్ విధానం అంటే మత ప్రమేయం లేకపోవడం, లేదా అమ్మాయి అన్నట్టుగా రాజ్యమతం అంటే ఏది లేకపోవడమే సెక్యులర్ విధానం అని చెప్పారు. బాగుంది. అంటే ఒక కాన్సెప్ట్ మాకు అర్థమైంది. వాట్ ఈస్ సెక్యులరిజం అంటే? ఓకే, థ్యాంక్ యూ. అసలు సెక్యులర్ స్టేట్ అంటే లౌకిక దేశం అంటే సెక్యులర్ కంట్రీ లేదా లౌకిక దేశం అంటే ఒక దేశంలో ప్రభుత్వ పాలనలో ఉన్న దేశంలో లౌకిక విధానాన్ని పట్టించుకోకపోవడం, ఒక రాజ్యంలో రాజ్యమతం అంటూ ఏది లేకపోవడం, ఒక రాజ్యంలో ప్రజలందరూ మత ప్రమేయం లేకుండా కలిసిమెలిసి ఉండే దేశాన్ని లేదా రాజ్యాన్ని సెక్యులర్ కంట్రీ లేదా లౌకిక రాజ్యం అంటారు. చక్కగా చెప్పారు. ఒకసారి అభినందన. సెక్యులర్ కంట్రీ అంటే ఎలా ఉంటుందో చక్కటి వివరణ ఇచ్చాడు. దాని మీద ఎవరైనా చెప్తారు సెక్యులర్ కంట్రీ అంటే? సెక్యులర్ కంట్రీ, సెక్యులర్ స్టేట్ చెప్పమ్మా. ఆడియన్స్ చూస్తూ చెప్పాలి. సెక్యులర్ స్టేట్ అంటే ఏ స్టేట్ లో అయితే మతాలను అన్నింటినీ సమానంగా చూస్తామో, మతాలకు ప్రాధాన్యత ఇవ్వమో దాన్ని సెక్యులర్ స్టేట్ అంటారని నా ఉద్దేశం. ఓకే. రాహలిక ఉద్దేశం కూడా మనకు తెలిసింది. చాలా ఒకసారి మనం అభినందిందామండి. అసలు సెక్యులర్ విధానం మీద లేదా లౌకిక విధానం మీద అసలు మన రాజ్యాంగంలో ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, ఖచ్చితంగా. మన రాజ్యాంగ నిర్మాతలు మన దేశాన్ని ఒక బలమైన లౌకిక రాజ్యంగా తీర్చిదిద్దారు. రాజ్యాంగం మొదటి పేజీ ప్రియంబుల్లో లౌకిక అనే పదాన్ని చేర్చారు. 6 ప్రాథమిక హక్కుల్లో మత స్వతంత్ర హక్కును ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 25, 26, 27, 28 మత స్వతంత్ర హక్కు గురించి తెలుస్తున్నాయి. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ మీద మనం మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. చక్కటి వివరించు. అసలు రాజ్యాంగంలో ఉన్నాయి కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఈ సెక్యులర్ విధానం మీద ఏ వివరాలు మన ఆర్టికల్స్ గురించి మాట్లాడుతూ దాని మీద ఎవరైనా వివరణ ఇవ్వగలుగుతారా? నేను సాయితేజ చెప్పిన దానికి వివరణ ఇవ్వగలను. చెప్పు. రాజ్యాంగంలో ఆర్టికల్ 25లో ప్రతి వ్యక్తికి మత స్వేచ్ఛ కలిగి ఉంటారు. ఆర్టికల్ 26లో మత సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్టికల్ 27లో మతాలను బట్టి పన్నులు విధించడం లేదు. అంటే మతాలను బట్టి పన్నులు విధించడం లేదంటే ఇప్పుడు చిన్న కులాలు ఉంటాయి కదా, ఎస్సీ వాళ్ళు, బీసీ వాళ్ళు, వీళ్ళకి ఇన్నాళ్ళు పన్నులు విధించేవారు. దాన్ని నిషేధం చేయాలని ఆర్టికల్ 27లో రాశారు. ఆర్టికల్ 28 అంటే ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే పాఠశాలలో మత బోధన చేయడం నిషేధం. అంటే ఇవన్నీ కూడా సెక్యులర్ విధానాన్ని బలపరుస్తున్నాయని మన రాజ్యాంగ నిర్మాతలు భావించడం జరిగింది. అంటే మన దేశాన్ని ఒక సెక్యులర్ కంట్రీగా తీర్చిదిద్దారు. అంటే సెక్యులర్ కంట్రీగా తీర్చిదిద్దారు స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే రాజ్యాంగం అమలైన తర్వాతనే మన దేశం సెక్యులర్ దేశమా లేక పూర్వం నుంచి కూడా మన సెక్యులర్ దేశమేనా? ప్రాచీన కాలం నుంచి మన దేశం సెక్యులర్ దేశమే సార్. ఎలా చెప్పగలవు? చాలా మంది రాజులు, చక్రవర్తులు మన దేశాన్ని ఒక బలమైన సెక్యులర్ కంట్రీగా తీర్చిదిద్దారు. పూర్వం నుంచి మన దేశం పూర్వం నుంచి ఒక సెక్యులర్ కంట్రీ. చాలా మంది రాజులు, చక్రవర్తులు మన దేశాన్ని ఒక బలమైన సెక్యులర్ కంట్రీగా తీర్చిదిద్దారు. చాలా మంది రాజులు పరమసహనం పాటించి తమ రాజ్యంలో ఉన్న ప్రజలకు మత భేదం లేకుండా పరిపాలించారు. వాళ్ళు పరమసహనం పాటించారు. పూర్వం నుంచి మన సెక్యులర్ కంట్రీ అని చెప్పారు. దీని మీద ఎవరైనా స్పష్టమైన ఎవరైనా నాకు ఇవ్వగలుగుతారా? మన పూర్వం నుంచి సెక్యులర్ కంట్రీ వివరణ ఇవ్వగలను సార్.
మళ్ళీ ప్రాచీన కాలంలో చాలా మంది చక్రవర్తులు లౌకిక విధానాన్ని పాటించారండి. వాళ్ళకి ఉదాహరణ చెప్పగలవా? చెప్పగలండి. ప్రాచీన కాలంలో అశోకుడు, హర్షుడు, గుప్తులు మొదలైన వారు లౌకిక విధానాన్ని పాటించారు. అశోకుడు బౌద్ధ మతాన్ని తీసుకున్న అన్ని మతాలను సమానంగా చూశాడు. హర్షుడు అన్ని మతాల వారికి సంబంధించిన దేవాలయాలు నిర్మించారు. ముఖ్యంగా హిందూ మతాలను, జైన మతాలకు సంబంధించిన ఆలయాలను నిర్మించారు. గుప్తులు అన్ని మతాల వారిని సమానంగా చూసి వారి కోసం దేవాలయాలు నిర్మించారు. ఇంకా మధ్యయుగంలో అక్బర్ మనకు అందరికీ తెలిసిన వాడే. ఆయన మతాలను ఎప్పుడూ పట్టించుకోలేదు. తన మత సహనం పాటించి ఎంతో మంది రాజపుత్రులను తన ఆస్థానంలో నియమించుకున్నారు. ఆయన హిందూ మత ఉత్సవాలలో చాలా ఉత్సాహంగా పాల్గొనేవాడు. శివాజీ ఎప్పుడు హిందూ మత అభివృద్ధి కోసమే కృషి చేసినా కానీ అన్ని మతాలను గౌరవించేవాడు. ఇలా ప్రాచీన కాలంలో చక్రవర్తులందరూ లౌకిక విధానాన్ని పాటించారు. చక్కటి వివరణ ఇచ్చింది. మనం ఒకసారి మన చక్రవర్తులు ఒక లౌకిక విధానాన్ని, సెక్యులర్ విధానాన్ని ఫాలో అయ్యారని, అన్ని మతాలను సమానంగా ఆదరించారని అనేక ఉదాహరణ ఇస్తూ అశోకుడి నుంచి అక్బర్ వరకు కూడా పరమత సామం పాటించి అన్ని మతాలని ఆదరించారని చెప్పింది అమ్మాయి రాలిక. అయితే భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తులందరూ లౌకిక విధానాన్ని పాటించారంటారు, లేదా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయి అప్పట్లో? చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రాచీన కాలంలో చాలా మంది ముస్లిం చక్రవర్తులు పరమత సహనం పాటించారు. మత దురాభిమానంతో ముందుకు సాగారు. బాబర్, షాజహాన్, మహమ్మద్ బిన్ తుగ్లక్, సికింద్ర లౌడి మొదలైన వారు మత దురాభిమానంతో ఈ దేశాన్ని పరిపాలించారు. హిందువులపై అధికంగా పన్నులు విధించడం, బలవంతంగా వారి మతంలోకి మార్చడం, మాటలను వారిని క్రూరంగా చంపడం లేదా శిక్షించడం వంటి క్రూరమైన చర్యలకు పాల్పడ్డారు. అంటే ప్రాచీన కాలంలో మన సెక్యులర్ విధానానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యారు. దీని మీద ఇంకా ఎవరైనా చెప్పగలరా? చెప్పమ్మా. నేను సాయిబులే చెప్పిన దానికి ఉదాహరణ ఇవ్వగలను. సిక్ మత గురువులైన గురు అర్జున్ సింగ్, గురు గోవింద్ సింగ్ లను మొఘల్ పాలకులు శపించారు. అలాగే గురునానక్, రామదాసు, చైతన్యుడు వంటి భక్తి ఉద్యమకారులు జైల్లో నిర్బంధించి వారి మత స్వేచ్ఛను అడ్డుకున్నారు. గురు గోవింద్ సింగ్ శిష్యుడైన బందా బహదూర్ను మొఘల్ చక్రవర్తి ఫరూక్ షేర్ శపించాడు. అలావుద్దీన్ ఖిల్జీ చిత్రారాణి అయిన పద్మినిపై వ్యామోహంతో ఆ రాజ్యంపై దండెత్తి ఆమె మరణానికి కారణమయ్యాడు. కృష్ణ భక్తిని ప్రచారం చేస్తున్న చైతన్యుడిని అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టారు. ఫిరోజ్ ఖా తుగ్లక్ బ్రాహ్మణులపై అనేక బంధులు విధించాడు. అలాగే అతడు జ్వాలాముఖి దేవాలయాన్ని కొలగొట్టాడు. మహమ్మద్ గజని ప్రసిద్ధ సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. ఇలా అలావుద్దీన్ ఖిల్జీ, బాబర్, ఔరంగజేబ్ వంటి ముస్లిం పాలకులు మన దేశంలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలను ధ్వంసం చేశారు. బ్రిటిష్ వారు క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించి మన దేశంలో ఎన్నో మత మార్పులను చేయించారు. ఇలా మనం ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా చక్రవర్తులు ప్రాచీన కాలం నుంచి కూడా చక్రవర్తులు పూర్తిగా లౌకిక విధానాన్ని అనుసరించలేదు కాబట్టి కొంత ఇబ్బందులు ఎదురైనాయి చెప్తున్నాను. అంతేనా? ఒకసారి అభినందనలు. కొంతమంది చక్రవర్తులు సెక్యులర్ విధానాన్ని పాటిస్తూ కొంతమంది మత దురాభిమానంతో చేయడం జరిగిందని చెప్పావు. అసలు నువ్వు మాట్లాడుతూ సిక్కు మత గురువులైనటువంటి అర్జున్ సింగ్ ని, మన గురుదేవ్ సింగ్ ని చంపడం జరిగింది. అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది అంటారు? మొఘల్ పాలకులు వాళ్ళు ముస్లిమ్స్ కదండి, వాళ్ళ మతంలోకి మారమంటే వీళ్ళు వాళ్ళని వ్యతిరేకించినందుకు వాళ్ళని శిక్షించారు, చంపడం జరిగింది. అంటే ఒక రకంగా వాళ్ళు మత స్వేచ్ఛను కోల్పోయారు. అంటే మా లౌకిక విధానం పాటించలేదు, మొదలు పూర్తిగా పాటించలేదు. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా దీని మీద ఎవరైనా మాట్లాడతారా? చెప్పిన విషయాన్ని సమర్థిస్తాను. ఎందుకంటే మన చరిత్ర చెప్పే సత్యం. అయితే ఏదో కొద్దిమంది ముస్లిం పాలకులు అలా క్రూరమైన మత దురాభిమానాన్ని ప్రదర్శించారని అందరూ అలాగే ఉన్నారని అనడం సరికాదు. మన దేశాన్ని పరిపాలించిన ఎంతో మంది ముస్లిం చక్రవర్తులు అన్ని మతాలు ఒక్కటేనని, అన్ని మతాలు సమానంగా చూశారు. అక్బర్, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్, హైదర్ అలీ అయితే ముస్లిం అయినా భవానీ యుద్ధానికి వెళ్లే ముందు భవానీ మాతను కొలిచాడు. టిప్పు సుల్తాన్ శ్రీరంగ ఆలయాన్ని నిర్మించాడు. ముస్లిం పాలకుడైన సఫ్దర్జంగ్ పరిపాలనా కాలంలో హిందూ ముస్లిం సమైక్యతకు శాంతియుత సహజీవనానికి అర్థం పెట్టింది.
దీన్నే మనం లక్నో కల్చర్ అని పిలుస్తాం. నైవేద్యమైనటువంటి శబ్దాన్ని చక్కగా పరిపాలించి లక్నో కల్చర్ అభివృద్ధి చేశాడు. సో మన చరిత్ర అంటే నీ అభిప్రాయం ఏంటండి? అంటే మన దేశం పూర్వకాలం నుంచి సెక్యులర్ కంట్రీ నేను గట్టిగా సమర్థిస్తాను. అంటే నీ అభిప్రాయం ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మన ప్రాచీన కాలం నుంచి కూడా సెక్యులర్ విధానాన్ని అనుసరిస్తూ వస్తున్నాం అని అభిప్రాయం. ఒకసారి మన ఊమకి అభిప్రాయం చేసుకుంటాం. సో మరి ఈరోజు ఈ చర్చ వేదికగా పాల్గొన్నటువంటి మీ ఆరుగురికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మా హెచ్ఎం గారు తిరిగి పలుకుంటూ మా స్టాఫ్ సెక్రటరీ గారు తిరిగి పలుకుంటూ ముగించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా రూపకల్పన చేసిన మన మొదలదేవ్ మాస్టర్ గారికి, ఈ సోషల్ మాస్టర్ గారికి, అదేవిధంగా మరి ఆయనకి మరి సహాయంగా మరి మాస్టర్ మాస్టర్కి, అలాగే ఈ కార్యక్రమాన్ని చేసిన మన స్టాఫ్ సెక్రటరీ గారికి, అలాగే మన స్కూల్ కమిటీ చైర్మన్ గారికి, మనం సహోపాధ్యాయులకి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా విద్యార్థులకి నా ఆశీస్సులు, అలాగే ట్రైనింగ్ ఇచ్చేసిన ట్రైనింగ్ టీచర్స్ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తూ, మరి ఆధునిక పోకల్లో పూర్వంలో పాఠాలు అన్నట్లయితే మిమ్మల్ని అందరినీ క్లాస్లో కూర్చోబెట్టి ఉపాధ్యాయులే పాఠం బోధన చేసేది గతంలో జరిగేది. ఆధునిక మరి ఈ టెక్నాలజీ రావడంతో ఏమన్నట్లయితే రకరకాల మార్పులు చెందుతూ మరి దానిలో భాగంగా మరి ముఖ్యంగా మరి ఈ చాలా శ్రమతో మరి ఈ యొక్క నూతన వనరులతో మరి ఈ యొక్క సోషల్ లెసన్ని మరి అత్యంత అద్భుతంగా మరి రూపకల్పన చేసిన మరి మొదలదేవ్ మాస్టర్కి మీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా ఆయనకి సహాయం చేసిన మరి శ్రీని గారు కూడా మరి దానిలో కూడా పార్టిసిపేట్ చేసి ఒక విద్యార్థిలాగే మరి దానికి రూపకల్పన చేశారు. ఆయన్ని కూడా అభినందిస్తున్నాను. ఇది ఈ యొక్క పాఠాన్ని ఈ విధంగా నేర్చుకోవడం వల్ల మీరు ఒకసారి చదవగల వెంటనే ఈ విషయాలు గుర్తు తెచ్చుకుంటే పరీక్షల్లో ఈజీగా రాయొచ్చు. మీరు చదవలేకుండా ఈజీగా మీకు అర్థమయ్యే రీతిలో మీకు ఇంపార్టెంట్ అయిన లెసన్ ఇది. మన భారతదేశం దాని యొక్క మత ప్రభావం గురించి అంతా కూడా గతం గురించి వర్తమానం గురించి మీకు మరి చాలా చక్కగా వివరణతో మరి ఇచ్చినందుకు చాలా అద్భుతంగా తయారు చేశారు. చాలా కష్టపడ్డారు వెనక. ఇది ఒక్కసారి వచ్చేది కాదు. ఇది ఎన్నో రోజులు ఎన్నో గంటలు కష్టపడి రూపకల్పన చేసి మరి దాన్ని ఇంత అద్భుతంగా మళ్ళించినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి విద్యార్థులు మీరందరూ కూడా మరి పాల్గొన్న విద్యార్థులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా మరి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మరి ఉన్నట్టుగా ఆ యొక్క పాత్రలో ఇమిడి మరి దాన్ని రూపకల్పన మరి నటించడం జరిగింది. వాళ్ళు చాలా 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 బాగా చేశారు. వాళ్ళు మరి చెప్పక్కలే వాళ్ళు విద్యార్థులందరినీ మరొక్కసారి మరి సందర్భంగా మరి అభినందిస్తూ మరి చదువులో కూడా ఈ విధంగానే పోటీతత్వంతో ఇంత చక్కగా మీరు రాణించాలి. మరి ప్రతి విద్యార్థి కూడా నటించిన విద్యార్థులు పాల్గొన్న విద్యార్థులు కానీ మీరు కూడా మేము ఎప్పుడు పాల్గొంటాం, మేము కూడా మాకు ఈ అవకాశం ఇవ్వండి అని మరి ఉపాధ్యాయుని అడిగి ఇలాంటి కార్యక్రమాల్లో విలువగా పాల్గొవాలి. చాలా చక్కగా మరి తర్వాత చర్చకార్యం కూడా చాలా బాగుంది. మరి ఏమిటన్నట్లయితే దానిలో కూడా మన
భారతదేశం యొక్క ఔన్నిత్యాన్ని గురించి, మతాన్ని గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఎంత చక్కని రూపకల్పన చేసిన మరి మరొకసారి ఆ మాస్టర్ని అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గుర్తించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, అలాగే ముఖ్యంగా మరి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మౌలి గారు, అలాగే సహాయం చేసినటువంటి శ్రీ గారికి అభినందనలు. పార్టిసిపేట్ స్టూడెంట్స్ ముఖ్యంగా మీరు వారు చెప్పినట్టుగా చేసి పూర్తి స్థాయిలో ఈ పాఠాన్ని విద్యాధార బోధన చక్కగా జరిగింది. ఇది ప్రస్తుతం జరిగే బరువుల్లో ఇది ఒక నూతన పద్ధతిలో మరి బోధన జరుగుతుంది. దీనివల్ల మరి విద్యార్థులందరూ పార్టిసిపేట్స్ అయితే మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఎక్కువ సమయం చదవటం లేకుండా ఈ జరిగిన కళ్ళకి కంటెంట్గా చూపించడం వల్ల మర్చిపోయే ఉండదు. కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీని విద్యార్థులందరూ పార్టిసిపేట్స్ ఉన్నట్లయితే మరింత లాభదాయకం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ప్రధాన ఉపాధ్యాయుల వారికి, స్కూల్ చైర్మన్ సెక్రటరీ గారికి, అలాగే ఈ యొక్క స్కిట్ని ఎంతో విజయవంతంగా నిర్వహించినటువంటి మురళీధర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ రోజున దేశంలో గొడవలు లేక కొట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి అనేది చెప్పుకుంటే రెండే విషయాలు మాత్రం నేను చెప్పగలను. ఒకటి రాజకీయాల ద్వారా, రెండోది మతాల ద్వారా. రాజకీయాలు అంతవరకు ఈ ఎలక్షన్ రానంతసేపు అందరూ కలిసి ఉంటారు. ఈ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి అక్కడ గొడవలు మొదలవుతాయి. అది చాలా కాలం, జీవితకాలం అది గొడవలతో సమస్య జరుగుతుంటారు. రెండోది ఈ మతం అనేది, ఈ మతం అనేటువంటి మత్తులో చాలా మంది ఎవరి మతం వాళ్ళు గొప్పది అని చెప్పేసి అని చెప్పుకుని ఈ విధంగా గొడవలు పెట్టడం అనేది ఎక్కువగా జరుగుతుంటారు. కాబట్టి దీన్ని ఇప్పటి నుంచి విద్యార్థి స్థాయి నుంచి ఈ విషయాలు క్లియర్గా వాళ్ళకి చెప్తుంటే అందులో సర్వమత సౌభ్రాత్యం, అన్ని మతాలు సమానం అని ఈ విషయాలు వాళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళు ఎంతో ఇప్పటి నుంచి వాళ్ళలో బీజం పడి అది మొలిసి ఇటువంటి గొడవల కారణాలు లేకుండా వాళ్ళు కలిసిమెలిసి జీవించేటువంటి జీవితాలు ఎదురవుతూ ఉంటాయి. మరి నిజంగా ఈ స్కిట్ ఎగ్జిబిట్ చేస్తే నేను ఆయన అభినందించకుండా ఉండలేకపోయాను. చాలా చక్కటి మనం చూసాం. ఇన్ ది స్కిట్ వి సా సమ్ మోరల్ ఇన్ ది స్కిట్. దే ఎగ్జిబిటెడ్ దేర్ రోల్స్, దే ఎగ్జిబిటెడ్ వెరీ వెల్. ఇలా చేయటం వల్ల ద టీచర్ టు స్టూడెంట్ కనెక్షన్ విల్ బికమ్ స్ట్రాంగ్. టీచరు స్టూడెంట్స్ యొక్క కనెక్షన్ బలంగా తయారవుతుంది. ఇంకా టీచర్ అంటే సాధారణంగా టీచర్ అంటే భయపడాలేమో, దూరం ఉండాలేమో, ఇలా కాకుండా ఒక ఫ్రెండ్లీగా పూర్వకాలం మనకి ఇచ్చేవారు. లెర్నింగ్ బై డూయింగ్, చెప్తూ నేర్చుకోవడం. అటువంటి అలవాట్లు చక్కగా మరి మురళీధర్ గారు వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక స్కిట్ ఎగ్జిబిట్ చేయటం, దాని ద్వారా విద్యార్థులు సంతోషం. వాళ్ళు బడి అంటే మారిపోయే విధంగా కాకుండా బడి అంటే పరిగెత్తుకు వచ్చే విధంగా. ఇప్పుడు చూడండి, సినిమా అంటే పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తుంటారు. అదేవిధంగా పరిగెత్తుకు వచ్చే విధంగా వాళ్ళని ఆకర్షణ ఆ విధంగా చేయటం నిజంగా హైలీ అప్రిషియేట్. వెరీ నైస్. వన్స్ అగైన్ హైలీ అప్రిషియేట్. ఇది పీడీ డ్రైవర్స్ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని రమ్మన్నానమ్మా. మరి వచ్చారు కాబట్టి మీ నుంచి ఒకరు వచ్చి మీ యొక్క మేము నేర్చుకున్నారో ఒకసారి తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. ఎవరో ఒకరు. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు లక్ష్మీ సార్ గారికి, అదేవిధంగా మురళీధర్ సార్ గారికి, ఈ యొక్క స్కీమ్ను ఎంతో ఉత్సాహంగా చేసినటువంటి విద్యార్థులకు నా ఆశీస్సులు. అదేవిధంగా మతాలన్నీ కూడా సమానమనే విధంగా చేసినటువంటి ప్రదర్శన ఎంతో అలరింపుగా ఉంది. అదేవిధంగా మనం కూడా ఇప్పుడు మొత్తం అందరూ కూడా అన్ని మతాలు సమానము అనే కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. అదేవిధంగా మొత్తం అందరూ కూడా కలిసి జీవిస్తారని లాస్ట్లో చెప్పిన క్లైమాక్స్ పాయింట్ చాలా అందరినీ వెనసొప్పుగా ఉన్నది. ప్రదర్శన కూడా ఎంతో చక్కగా ఉన్నది. అందుమూలంగా ఈ కార్యక్రమం చేసినటువంటి పెద్దలకు మరియు విద్యార్థులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇక్కడితోటి ముగిసింది. ఇంక మా పిల్లలకి ఇంకా సెకండ్ ఎపిసోడ్ ఉంటుంది, ప్యానల్ డిస్కషన్ మేము చేసుకుంటాం. మరి ఇంతవరకు మీరు వచ్చి మా కార్యక్రమాన్ని చూసి ఎన్నో విషయాలు మీరు నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను. నేర్చుకున్నారా లేదా? వినపట్లేదన్నా?